మోడల్గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో బద్రి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరో 2 చిత్రాల్లో నటించిన ఆమె హీరోయిన్గా కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టి పవన్ హీరోగా చేసిన కొన్ని సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది. 2003లో వచ్చిన జానీ సినిమా తర్వాత ఆమె ముఖానికి రంగు వేసుకునే లేదు. అయితే ఆమెకు ప్రస్తుతం నటనపై ఆసక్తి పెరిగినట్లు తాజా నుండే అర్థమవుతోంది. ఇటీవల ఆమె మొదటి చిత్రం బద్రీ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్యాన్స్తో లైవ్లో ముచ్చటించారు. ఈ లైవ్ చాట్లోకి బద్రీ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ రావడంతో ఆమె చాలా ఆనందంగా అప్పటి జ్ఞాపకాలు పంచుకున్నారు. కాగా ఆ లైవ్ చాట్లో పూరిని తన సినిమాలో ఓ రోల్ ఇవ్వాలని, ఓల్డ్ లేడీ పాత్ర అయినా పర్వాలేదు అని అడిగారు. దీనికి పూరి, అలాంటి పాత్ర ఇస్తే మీ ఫ్యాన్స్ నన్ను కొడతారు, మీకు తగిన పాత్ర ఇస్తాను అని రేణుకు ఆయన హామీ ఇచ్చారు. మళ్ళీ రేణు తనకు జూనియర్ ఎన్టీఆర్కు తల్లి పాత్ర చేయాలని ఉందని ఆసక్తికరమైన కోరిక కోరారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో చేసే అవకాశం కావాలన్న ఆమె ఆయనకు తల్లి పాత్ర కోరుకోవడం కొంచెం విచిత్రంగా అనిపించింది. ఎన్టీఆర్ సమకాలీన హీరోయిన్ ఎన్టీఆర్కి తల్లిగా సెట్ అవుతుందా అనే అనుమానం దర్శకులకు కలిగినప్పటికీ కాంబినేషన్ పరంగా మంచి హైప్ క్రియేట్ అయ్యే అవకాశం కలదు. జూనియర్ ఎన్టీఆర్ దర్శకులు ఆమె కోరిక తీరుస్తారా లేదా అన్నది ఇప్పుడు గమనార్హంగా మారింది. అయితే ఎప్పుడూ లేనంత వింతగా ఎన్టీఆర్కి తల్లి పాత్రలో నటిస్తానని ఆమె కోరికను వెల్లబిచ్చిన రేణు దేశాయ్ సినిమాలపై మళ్ళీ ఎంత ఆసక్తి చూపిస్తుందో అంటూ అర్థమవుతోంది.